అయితే చాలామంది గట్ హెల్త్‌కి, ఈ థైరాయిడ్‌కి దీనికి మధ్యలో ఏదో సంబంధం ఉంది అంటారు. అది కరెక్టేనా? సీ గట్ హెల్త్ అంటే ఏమీ లేదండి. మన లార్జ్ ఇంటెస్టైన్‌లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. హ్మ్. వీటిని మనం గుడ్ బ్యాక్టీరియా ఆర్ గట్ మైక్రోబియోమ్ అంటాము. రైట్. దే హావ్ గాట్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్. సో, ఎప్పుడైతే ఆ గట్ మైక్రోబియం ఆర్ ఆ లేయర్ డిస్టర్బ్ అయినప్పుడు, మనం తినే హ్మ్. ఫుడ్ వల్ల, పూర్ ఫైబర్ డైట్ వల్ల గానివ్వండి, హుహు. అప్పుడు హ్మ్. ఇది మన ఆటో ఇమ్యూన్ ప్రాసెస్‌ని సిగ్నల్ చేసే అవకాశం ఉంటుంది. హుహు. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అంటే సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రాసెస్ వల్ల థైరాయిడ్ యూజువల్‌గా ఎఫెక్ట్ అవుతుంది. రైట్. సో, రైట్. ఇండైరెక్ట్‌లీ గట్ హెల్త్ ఎఫెక్ట్స్ అవర్ థైరాయిడ్ ఫంక్షన్ ఆల్సో. ఓకే. అయితే మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో ఎక్కువ ఎందుకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయి? Uh, the first reason is because women are more prone to have this problem. The హ్మ్. reason beyond it would be the hormonal changes, right from their menarche గానివ్వండి, హ్మ్. ప్రెగ్నెన్సీ గానివ్వండి, డెలివరీ గానివ్వండి, మెనపాజ్ గానివ్వండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. సో ఈ హార్మోనల్ చేంజెస్ బాడీ మీద అన్ని రకాలుగా యాక్షన్ ఉంటుంది. హుహు. ఇన్ ద సేమ్ వే థైరాయిడ్ విల్ ఆల్సో హ్యావ్ అన్ యాక్షన్ ఓవర్ ఇట్. ఓకే. సో అందుకు విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు హ్యావ్ థైరాయిడ్ ఇష్యూస్. బట్ అగైన్, మెన్‌కి లేదు, తగ్గదు అని కాదు. డెఫినిట్‌గా మెన్ కూడా వస్తది. బట్ విమెన్ ఆర్ మోర్ దెన్ యెస్. కంపేర్డ్ టు యెస్. మెన్. అవును. అయితే ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ వల్ల ఫెర్టిలిటీ పై ప్రభావం పడుతుందా? డెఫినెట్‌గా అండి. సో, హుహు. హైపర్ థైరాయిడిజం కానివ్వండి, హైపోథైరాయిడిజం కానివ్వండి, ఫర్టిలిటీ ఇబ్బందులు చేయడము, హ్మ్. ప్రెగ్నెన్సీ మిస్ అవ్వడము, హ్మ్. ఆర్ మిస్‌క్యారేజెస్ అవ్వడం ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా, ఓకే. ఆర్ బేబీ డెవలప్‌మెంట్ సరిగ్గా లేకపోవడము. సో, హ్మ్. ఇవన్నీ థైరాయిడ్ ఇష్యూస్‌తో వచ్చే ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఓకే. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో, ఇవాల్యుయేషన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆర్ వన్స్ ప్రెగ్నెన్సీ ఈస్ కన్ఫర్మ్ ఈస్ మోస్ట్ లైక్ ఎ మ్యాండేట్ రైట్ నౌ. ఇంకా రూల్ లాగా లేదు. బట్ ఇట్స్ మోర్ లైక్ ఎ మ్యాండేట్. థైరాయిడ్ నాడ్యూల్స్ అన్నీ కూడా క్యాన్సర్‌కి దారితీస్తాయా? లేదండి. హ్మ్. ఐ రఫ్‌గా మీకొక చిన్న స్టాటిస్టికల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మోర్ దాన్ 85-90% ఆఫ్ ద థైరాయిడ్ నాడ్యూల్స్ ఆర్ బినైన్. హుహు. అవి నాడ్యూల్స్ లాగానే ఉంటాయి. హ్మ్. బియాండ్ థాట్ యెస్, మాలిగ్నెన్సీ సస్పిషన్ ఉంటుంది. బట్ అగైన్ ఎర్లీ డయాగ్నోసిస్, హ్మ్. రికవరీ ఈస్ వెరీ వెరీ గుడ్ ఇన్ థైరాయిడ్ ఓకే. మాలిగ్నెన్సీస్. ఓకే. అయితే మీరు రికవరీ అంటున్నారు గదా! ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఏమన్నా మంచి ట్రీట్మెంట్స్ వచ్చాయా? టెక్నాలజీ అనేది ఫస్ట్ మనం ఇన్వెస్టిగేషన్‌లో చూసుకోవాలి. హ్మ్. నంబర్ 1, ఇప్పుడు ఇదివరకు టీఎస్‌హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉండేది. ఇప్పుడు హై హ్మ్. సెన్సిటివ్ టీఎస్‌హెచ్ వచ్చింది. హ్మ్. హార్మోన్స్‌లో కూడా ఫ్రీ T3, ఫ్రీ హుహు. T3 అనే హార్మోన్స్ హ్మ్. కొత్తగా టెస్టింగ్ వచ్చినాయి. హుహు. రేడియలాజికల్‌గా ఐడైన్ స్కాన్స్ కానివ్వండి, లేదు టెక్నీషియన్ 99 స్కాన్స్ కానివ్వండి. స్కాన్స్ ఆర్ వెరీ గుడ్ నౌ. హుహు. సో, మనం ఈ పర్టిక్యులర్ టెక్నాలజీతో అర్లీగా కనుక్కుంటున్నాము హ్మ్. అండ్ త్వరగా దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. సో, రైట్. అలాగా టెక్నాలజీ ఈస్ హెల్పింగ్ అస్ ఔట్. ఓకే.